మనం ఈరోజు చర్చించబోయే అంశానికి స్వాగతం. మన దగ్గర ఉన్న ఆధారాలు ఒక చాలా ఆసక్తికరమైన ప్రశ్నను రేకెత్తిస్తున్నాయి. భేదం అనేది కోపంతో మొదలవదు, అది వ్యాఖ్యానంతో మొదలవుతుంది. ఈ వాక్యం వినడానికి చాలా సింపుల్గా ఉన్నా దీని వెనుక మానవ సమాజ చరిత్ర మొత్తం దాగి ఉంది. అసలు ఈ ఆలోచన ఎక్కడ్నుంచి మొదలైంది? ఇది చాలా చాలా లోతైన పరిశీలన. మనం సాధారణంగా సమాజంలో చీలికలు, గొడవలు అంటే పెద్ద పెద్ద యుద్ధాలు, విప్లవాలు అనుకుంటాం. అవును. కాని మన ఆధారాలు చెబుతున్నదేమిటంటే అసలు మార్పు అక్కడి నుంచి మొదలవ్వదు. అది చాలా నిశ్శబ్దంగా ఒక వ్యక్తి మనసులో మొదలవుతుంది. ఒక పుస్తకం ఉందనుకుందాం. 100 ఏళ్లుగా ఆ పుస్తకంలోని పదాలు మారలేదు. కాని దాన్ని చదివే విధానం, దానికి అర్థం చెప్పుకునే పద్ధతి పూర్తిగా మారిపోయింది. అక్కడే అసలు కథ ఉంది. అంటే ఒకప్పుడు సమాజంలో విశ్వాసమనేది ఒక సామూహిక అనుభవంలా ఉండేది అంటారు. కరెక్ట్. అందరూ ఒకే చోట కూర్చుని ఒకే అధికారి చెప్పేది విని దాన్ని ఒకే రకంగా అర్థం చేసుకునేవాళ్లు. ప్రతి మాటకు ఒకే ఒక్క అధికారిక అర్థం ఉండేది. పనిచేసేది ఒక యాంకర్లాగా. యాంకర్, అవును. అందరూ ఒకే మాట మీద, ఒకే అర్థం మీద ఉన్నప్పుడు సమాజంలో ఒక రకమైన స్థిరత్వం, ఐక్యత ఉంటాయి. కాని ఎప్పుడైతే ఒక కొత్త టెక్నాలజీ, ప్రింటింగ్ ప్రెస్, అదే ముద్రణ అంటే ప్రింటింగ్ ప్రెస్ రంగంలోకి ప్రవేశించిందో ఈ సమీకరణ మొత్తం తలకిందులైంది. ప్రజలు పెద్ద సమూహాల్లో వినడం మానేసి ఒంటరిగా చదవడం మొదలుపెట్టారు. ఓకే. ఇక్కడే మనం కొంచెం లోతుగా వెళ్ళాలి. ఈ మార్పు చూడటానికి చిన్నదే అయినా దాని ప్రభావం చాలా పెద్దది కదా. చాలా పెద్దది. బహిరంగ సభల నుంచి ప్రజలు తమ ఇళ్లలోని చిన్న చిన్న గదుల్లోకి, ఒంటరిగా వెలిగే దీపాల కిందకు మారిపోయారు. పుస్తకం వాళ్ల చేతుల్లోకొచ్చింది. అంటే ఆ అధికార కేంద్రం నుంచి వాళ్లు భౌతికంగా, మానసికంగా కూడా దూరం జరగడం మొదలుపెట్టారు. ముందు బైబిల్ అనేది చర్చిలో, లాటిన్ భాషలో ఒక పూజారి మాత్రమే చదివి వినిపించే ఒక పవిత్ర వస్తువు. సామాన్యుడికి అందనంత దూరంలో ఉండేది. తాకే అవకాశం కూడా లేదు. కాని ప్రింటింగ్ వచ్చాక దాన్ని స్థానిక భాషల్లోకి అనువదించి వేల ప్రతులు ముద్రించటం మొదలుపెట్టారు. ఒక వ్యాపారి, ఒక చేతి వృత్తి పనివాడు కూడా స్వంతంగా ఒక బైబిల్ కొనుక్కుని చదివే పరిస్థితి వచ్చింది. అధికారం చర్చి నుండి సామాన్యుడి ఇంట్లోకి మారింది. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. మన ఆధారాలు చెప్పినట్లు మొదట్లో ఈ మార్పు వల్ల పెద్ద తేడా ఏమీ కనిపించలేదు. వాళ్లు చదివేది అవే పాత వాక్యాలు, అవే కథలు. కాని ప్రతి ఒక్కరి మనసులోనూ నిశ్శబ్దంగా ఒక విప్లవం జరుగుతుంది. ఒకే పుస్తకాన్ని చదివి మూసివేసిన ఇద్దరు వ్యక్తులు తమ మనసుల్లో 2 వేర్వేరు ప్రపంచాలను నిర్మించుకోవడం మొదలుపెట్టారు. నీలోనే ఉంది అనే వాక్యముంది. ఒక వ్యక్తికి అది తనలోని ఆధ్యాత్మిక శక్తిని మేల్కొలిపే, ఓదార్పునిచ్చే మాటలా అనిపించవచ్చు. కాని అదే వాక్యం మరొకరికి బయట ఉన్న చర్చ్ యొక్క అధికారాన్ని, రాజు యొక్క అధికారాన్ని ప్రశ్నించే ఒక రాజకీయ నినాదంలా వినిపించవచ్చు. అక్షరాలవే, కాని వాటి వెనుక ఉన్న అర్థాలు పూర్తిగా వేరు. వావ్! అంటే ఒకే వాక్యం ఒకరికి భరోసానిస్తే, అవును, మరొకరికి సవాలు విసిరింది. ఒకరికి తమ నమ్మకాలను ధృవీకరిస్తే, మరొకరికి అందులో వైరుధ్యం కనిపించింది. మరి ఇది కేవలం ప్రింటింగ్ వల్లే జరిగిందా? అంతకుముందు ప్రజల మధ్య అసలు భిన్నాభిప్రాయాలు లేవా? మంచి ప్రశ్న. బహుశా ఈ టెక్నాలజీ అప్పటికే ఉన్న నిశ్శబ్ద విభేదాలను బయటపెట్టిందేమో. మంచి ప్రశ్న. భిన్నాభిప్రాయాలు ఎప్పుడూ ఉంటాయి, కాని వాటిని విస్తృతంగా వ్యాప్తి చేసే మార్గం ఉండేది కాదు. ప్రింటింగ్ ప్రెస్ అసమ్మతిని సృష్టించలేదు, అది అసమ్మతిని విస్తరింపచేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ స్కేల్డ్ డిసెంట్. స్కేల్ చేసింది. అవును. ఒక గ్రామంలో పుట్టిన ఒక వినూత్నమైన ఆలోచన అంతకుముందు ఆ గ్రామంతోనే అంతరించిపోయేది. కాని ముద్రణ వచ్చాక ఆ ఆలోచన కరపత్రాల రూపంలో కొన్ని నెలల్లోనే ఖండమంతా వ్యాపించే అవకాశం దొరికింది. మార్టిన్ లూథర్ ఆలోచనలు అంత వేగంగా వ్యాపించడానికి కారణమిదే. ఓకే. అధికారం నిర్దేశించిన అర్థం స్థానంలో వ్యక్తిగత అనుభవం, ఆలోచన ఆధారంగా కొత్త అర్థాలు పుట్టుకొచ్చాయి. మన దగ్గరున్న కథనంలో ఒక ముఖ్యమైన ఘట్టముంది. ఒక యువ పాఠకుడు ఒక అనుభవజ్ఞుడైన పెద్దవారి దగ్గరికి వెళ్లి, నేను కూడా అదే వాక్యాన్ని చదివాను, కాని నాకు వేరే అర్థం స్ఫూరిస్తుంది అని అంటాడు. ఆ పెద్దవారి స్పందన చాలా ఆసక్తికరంగా ఉంది. ఆయన కోప్పడలేదు, తిట్టలేదు, కాని లోలోపల కలవరపడ్డాడు. ఎందుకు? ఎందుకంటే ఆ పెద్దవరకు దానివల్ల ఏమవుతుందో అర్థమైంది. దాని పర్యవసనాలు. అవును.
ఆయన భయం చాలా ప్రాథమికమైనది. పవిత్రమైన, తిరుగులేని పదాల అర్థమే వ్యక్తికి మారితే ఇక ఈ సమాజాన్ని ఏ శక్తి కలిపి ఉంచుతుంది? మన ఐక్యతకు ఆధారమేమిటి? నిజమే. అందరూ తమకు నచ్చినట్లు అర్థం చేసుకుంటే అది అరాచకానికి దారితీయదా? ఇది కేవలం ఒక అభిప్రాయ భేదం కాదు, సమాజం యొక్క పునాదులనే కదిలించే ప్రశ్న. ఈ భయం కేవలం ఆ కాలానికి సంబంధించింది కాదు గదా. అస్సలు కాదు. ఈరోజు కూడా మనం దాన్ని చూస్తున్నాం. ఉదాహరణకు ఒక దేశ రాజ్యాంగాన్ని తీసుకుంటే ఒక వర్గం దాన్ని కాలానికి అనుగుణంగా వ్యాఖ్యానించాలి అంటుంది. అవును. మరో వర్గం దాన్ని రాసినప్పుడున్న అసలు అర్థానికే కట్టుబడి ఉండాలి అంటుంది. ఈ రెండు వ్యాఖ్యానాల మధ్య జరిగే సంఘర్షణ దేశ రాజకీయాలనే నిర్దేశిస్తుంది. సరిగ్గా అదే పాయింట్. ఆ భయం ఈనాటికీ ఉంది. సోషల్ మీడియాలో ఒకే సంఘటనకు సంబంధించిన వీడియోను రెండు వేర్వేరు వర్గాల వారు చూస్తారు. ఒకరికి అందులో హీరో కనిపిస్తే మరొకరికి విలన్ కనిపిస్తాడు. ఇద్దరూ చూస్తున్నది ఒకే ఫుటేజ్, కానీ వారి ఇన్ఫర్మేషన్ బబుల్స్, వారికున్న నమ్మకాలు ఆ వీడియోకు వేర్వేరు వ్యాఖ్యానాలనిస్తాయి. అవే వారిని విడదీస్తాయి. అప్పుడు పుస్తకం చేసిన పనిని ఇప్పుడు స్క్రీన్ చేస్తోంది. ఇక్కడక్కడ్నుంచే వాదనల కాకపోయినా సంభాషణలు మొదలయ్యాయి. అవును. ఇళ్లల్లో, సమావేశ స్థలాల్లో ప్రజలు తమ వ్యాఖ్యానాలను పోల్చుకోవడం మొదలుపెట్టారు. ఈ వాక్యం చదివితే నీకేమనిపించింది, నేను దీనిలా అర్థం చేసుకున్నాను, నువ్వేమనుకుంటున్నావు లాంటి చర్చలు. అవును. ఈ చర్చల వల్ల అప్పటికే ప్రజల మనస్సుల్లో నిశ్శబ్దంగా ఉన్న వైవిధ్యం బయటపడింది. అది కొందరికి స్వేచ్ఛలా అనిపించింది. తమ ఆలోచనలకు, తమ అంతరాత్మకు ఒక గొంతు దొరికిందని వాళ్లు సంతోషించారు. ఒక శక్తి వచ్చినట్టు ఫీలయ్యారు. శక్తిని పొందారు. తమ విశ్వాసాన్ని స్వంతంగా అర్థం చేసుకునే అవకాశం దొరికిందని. కాని మరికొందరికిది పెద్ద ముప్పులా కనిపించింది. ఒక స్థిరమైన, నిర్దిష్టమైన అర్థం లేకపోతే అంత గందరగోళంగా మారుతుందని భయపడ్డారు. నిజమే. ఒకప్పుడు అధికారం కాపాడిన ఆ ఏకైక వ్యాఖ్యానం ఇప్పుడు గాలిలో కలిసిపోయింది. ఏది సరైనదో ఏదు తప్పో ఎవరు నిర్ణయిస్తారు? ఈ ప్రశ్న సమాజాన్ని వేధించడం మొదలుపెట్టింది. ఈ పరిస్థితి అసలు భావోద్వేగ సంఘర్షణకు దారితీసింది. భేదమనేది పెద్ద పెద్ద యుద్ధాలతో రాలేదు. అది చాలా నిశ్శబ్దంగా ఇద్దరు మనుషుల మధ్య పెరిగిన దూరం రూపంలో వచ్చింది. పక్కపక్కనే నిలబడి ఒకే పుస్తకాన్ని చేతిలో పట్టుకున్న ఇద్దరు స్నేహితులు నెమ్మదిగా ఒకరికొకరు మానసికంగా, బౌద్ధికంగా దూరమవుతున్నట్లు భావించడం మొదలుపెట్టారు. ఇది చాలా విషాదకరమైన చిత్రం. వాళ్లు పట్టుకున్న వస్తువు ఒకటే, కానీ వాళ్ల మనసులు వేర్వేరు దిశల్లో ప్రయాణిస్తున్నాయి. అవును. వారి మధ్య దూరాన్ని పెంచింది ద్వేషం కాదు, వారు నమ్మిన వ్యాఖ్యానం. దాంతో విశ్వాసమనేది సామూహిక అనుభవం నుండి పూర్తిగా వ్యక్తిగత అనుభవంగా మారిపోయింది. విశ్వాసం వ్యక్తిగతమైనప్పుడు సమాజ ఐక్యత పాత పద్ధతుల్లో కొనసాగలేదు. అంతకుముందు ఐక్యత అంటే ఒకేలా ఆలోచించడం. కాని ఇప్పుడు భిన్నంగా ఆలోచిస్తూ కూడా కలిసి ఎలా బతకాలనే కొత్త సవాలు ముందుకొచ్చింది. అది చాలా కష్టమైన పరివర్తన. చాలా కష్టమైనది. చరిత్రలో ఎన్నో సంఘర్షణలకు ఇదే మూలకారణం. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? ఈ క్రమంలోనే ఆ నిశ్శబ్ద భేదాలు నెమ్మదిగా బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చాయి. అవును, బయటకొచ్చాయి. అంతకుముందు స్నేహితుల మధ్య జరిగిన సంభాషణలు ఇప్పుడు బహిరంగ వాదనలుగా మారాయి. ప్రజలు తమ తమ వ్యాఖ్యానాలను గట్టిగా సమర్థించుకోవడం మొదలుపెట్టారు. ఇక్కడొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఇది ప్రజలు కావాలని గొడవ పడదామని చేసింది కాదు. ఎవరూ ఉదయాన్నే లేచి ఈరోజు మనం విడిపోవాలి అని అనుకోలేదు. ఇది కేవలం ఒకే అర్థం అనేక అర్థాలుగా విడిపోయినప్పుడు జరిగే ఒక అనివార్య పరిణామం. ఒకే నది అనేక పాయలుగా చీలిపోయినట్లు. ప్రతి పాయ తానే అసలైన నది అని నమ్మింది. ఉదాహరణకు ప్రొటెస్టెంట్ సంస్కరణ తర్వాత క్రైస్తవ మతంలోనే వందలాది శాఖలు పుట్టుకొచ్చాయి కదా. వందలాది. అందరూ చదివేది ఒకే బైబిల్, కాని ఒక్కో వాక్యానికి వారికున్న వ్యాఖ్యానాలు వేరు. ఆ చిన్న వ్యాఖ్యాన భేదాలే వారిని వేరుచేశాయి. చివరికి ఒకే మతానికి చెందినవాళ్ల మధ్య జరిగిన 30 ఏళ్ల యుద్ధం ఐరోపాలో లక్షలాది మంది మరణానికి కారణమైంది. అదంతా మొదలైందెక్కడా? ఒకే వాక్యాన్ని భిన్నంగా అర్థం చేసుకోవడం దగ్గర. అందుకే చరిత్రకారులు ఈ కాలాన్ని విభజన, సంస్కరణ, చీలిక అని పెద్ద పెద్ద పేర్లతో పిలుస్తారు. అవును, రెఫర్మేషన్, స్కిజం. ఆ పేర్లు వింటే మనకు పెద్ద పెద్ద సంఘటనలు గుర్తుకొస్తాయి. కాని మనం ఈ చర్చలో చూసినట్లుగా వాటి మూలాలు చాలా చిన్నవి, చాలా వ్యక్తిగతమైనవి, చాలా నిశ్శబ్దమైనవి. అవును, దాని తొలి రూపంలో అది ఒక పెద్ద కుట్ర కాదు, ఒక ప్రణాళికాబద్ధమైన తిరుగుబాటు కాదు. అస్సలు కాదు. అది కేవలం తన గొంతును వెతుక్కుంటున్న ఒక వ్యాఖ్యానం మాత్రమే. ఒక వ్యక్తి తన మనస్సులో మెదిలిన ఆలోచనను బయటకు చెప్పే ఒక చిన్న నిజాయితీ ప్రయత్నం. ఆ చిన్న ప్రయత్నమే లక్షలాది మంది చేసినప్పుడు
ప్రపంచ చరిత్రనే మార్చేంత శక్తివంతంగా మారింది. ఇది మనకు నేర్పే పాఠమేమిటంటే, మనం చూసే పెద్ద పెద్ద చారిత్రక మార్పులు తరచుగా చిన్న చిన్న వ్యక్తిగత ఆలోచనల నుండే పుడతాయి. నిజమే. సమాచారానికి, జ్ఞానానికి ప్రాప్యత పెరగడం ఒకవైపు మనకు స్వేచ్ఛనిస్తుంది, కాని మరోవైపు అది సమాజ స్థిరత్వాన్ని సవాలు చేస్తుంది. ఇది నిజంగా ఆలోచింపజేసే విషయం. మనం చరిత్రను కేవలం రాజులు, యుద్ధాలు, తేదీల సమాహారంగా చూస్తాం. కాని ప్రతి సంఘటన వెనక ఇలాంటి నిశ్శబ్ద ప్రక్రియలు, మనుషుల అంతర్గత సంఘర్షణలు, మారుతున్న వ్యాఖ్యానాలు ఉంటాయి. ఈ చర్చ ముగింపుకు వస్తున్నప్పుడు మనమొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం ఇప్పుడు ముద్రణాయుగం కన్నా కొన్ని వేల రెట్లు వేగవంతమైన సమాచార యుగంలో ఉన్నాం. అవును. ప్రతి సెకను మన ముందుకు అసంఖ్యాకమైన వ్యాఖ్యానాలు వస్తున్నాయి. అంటే మనం చర్చ మొదలుపెట్టిన వాక్యానికి వస్తే, భేదం కోపంతో కాదు, వ్యాఖ్యానంతో మొదలవుతుంది. ఈ మొత్తం చర్చ సారాంశం ఇదే. ఈరోజు మన చుట్టూ ఉన్న రాజకీయ, సామాజిక విభేదాలను చూస్తే వాటి మూలాల్లో కూడా వేరువేరు వ్యాఖ్యానాలే కనిపిస్తాయి. ఖచ్చితంగా. మనం అందరం ఒకే ప్రపంచాన్ని చూస్తున్నప్పటికీ మన దృక్కోణాలు, మన వ్యాఖ్యానాలు మనల్ని వేరుచేస్తున్నాయి. ఈ చర్చను ముగించే ముందు మన శ్రోతలకు ఒక ఆలోచనను వదిలివెళ్దాం. చరిత్ర దీనిని విభజన అని పిలిచింది. కాని దాని తొలి రూపంలో అది కేవలం తన గొంతును కనుగొంటున్న వ్యాఖ్యానం మాత్రమే. ఈరోజు ఈ డిజిటల్ యుగంలో మన చుట్టూ ఉన్న కోట్లాది వ్యాఖ్యానాల మధ్య మనం నిలబడి ఉన్నాం. మరి ఆ పాత కథే పునరావృతమవుతోందా? మన వ్యాఖ్యానాల వల్ల మనం ఒకరికొకరు దూరమవుతున్నామా? లేదా భిన్నమైన వ్యాఖ్యానాలు ఉన్నప్పటికీ కలిసి జీవించగల ఒక కొత్త రకమైన ఐక్యతను నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తున్నామా?